మార్కాపురంలోని రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలకల క్వారీలో దగ్గర టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందినట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? గుడ్ మార్నింగ్. ఏమన్నా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ హృదయ ఘటన అయితే కనుక చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మార్కాపురం జిల్లా అలాగే రాయవరం సమీపంలో అయితే కనుక ఇవాళ ఉదయం తెల్లవారుజామున అయితే కనుక ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పలకల క్వారీ వద్ద ఒక్కసారిగా ఏదైతే టిప్పర్ అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా బస్సు అయితే కనుక దగ్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బస్సులో అయితే కనుక 42 మంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తుంటే మనకైతే ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఒక్కసారిగా టిప్పర్ గుద్దడంతో కూడా ఈ ఘటన అయితే కనుక దాదాపుగా 20 మంది కూడా అక్కడికి సజీవ బుద్ధి కూడా చెందిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే సంఘటన చెప్పుకోవచ్చు. మనం అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే కదిలించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా ప్రథమ చికిత్స కోసం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు అలాగే ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏదైతే ఈ బస్సు మనం చూసుకుంటే కనుక చీమకుర్తి నుంచి అలాగే మార్కాపురం వైపు వస్తున్నటువంటి ఒక కంకర లారీని ఢీకొనడంతో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ప్రమాదం ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బస్సు కూడా దాదాపుగా హైదరాబాద్ నుంచి కూడా ఏదైతే కరింగిరికి వెళ్తున్నది ముందు ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు మార్కాపురం సంబంధించిన జిల్లా ఎస్పీ కావచ్చు అలాగే కలెక్టర్ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి ఘటన అయితే కనుక పూర్తిగా దురదృష్టకరం చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు బస్సులో చూసుకుంటే కనుక 42 మంది ప్రయాణికులు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చార్ట్ ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన చార్ట్ షీట్ ఉంటుందో ఆ చార్ట్ షీట్ లో కూడా దాదాపుగా ఆ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఎవరైతే మరణించారో వాళ్ళందరి మృతదేహాలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆ బస్సులో అయితే కనుక కాలిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మరో 2 గంటల తెల్లవారితే కనుక తమ సొంత ఇళ్లకు వెళ్తాం అనుకున్నటువంటి అందరూ కూడా ఒక్కసారి కూడా సజీవ మృతదేహాలుగా బస్సులో పడిన పరిస్థితి ఉంది. అయితే గాయపడిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పరిస్థితి. ఇప్పటికే ఫైర్ ఇంజిన్ అలాగే కొన్ని సహాయక కేంద్రాలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మంటలు కూడా పూర్తిస్థాయిలో అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ తెల్లవారుజామున చూస్తే కనుక ఇలాంటి ఘటన జరగడం అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున బాధాకరం చెప్పొచ్చు. అయితే ఈ ఘటనలో ఇంకా 20 మంది చనిపోయారా లేకుంటే కనుక ఇంకా మృతదేహాలు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరో కొద్ది నిమిషాలు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఏమన్నా సుధీర్, అయితే తెల్లవారుజామున ఎన్ని గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు? అయితే నిద్రమత్తు ఒక కారణం అని చెప్పుకోవచ్చా, లేదంటే ఓవర్ స్పీడ్ అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ మధ్యన ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, అది తెలుస్తూనే ఉంది. బస్సు ఎక్కాలంటేనే జనం భయపడుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా గట్టి చర్యలను తీసుకుంటూ ఉంది. అయినా కూడా ఇక్కడ టిప్పర్ అతివేగంగా వచ్చిందని చెప్పుకోవచ్చా? బస్సు అతివేగమా? ఏంటి కారణం? మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏదైతే కర్నూలు ప్రమాద ఘటన కావచ్చు అలాగే ఇటీవల కాలంలో కూడా మనం చూసుకోవచ్చు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అలాగే కొన్ని లారీలు ఢీకొన్న ఘటన ఏదైనా పుస్తకాలు జరిగే పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటి ఘటన ఇవాళ అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇసుక లారీలతో వెళ్తున్నటువంటి ఒక టిప్పర్ లారీ పుస్తకాలు కూడా అది కూడా అతి వేగంగా వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే దాదాపుగా తెల్లవారుజాము సమయంలో ఏదైతే 2 గంటల నుంచి కూడా 4 గంటల సమయంలో ఇది ముఖ్యంగా డ్రైవర్లకు ఏదైనా పూర్తిస్థాయిలో నిద్రపోయే సమయం. ఈ నిద్రపోయే సమయంలోనే ప్రధానంగా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు టిప్పర్ డ్రైవర్ కూడా పూర్తిస్థాయిలో నిద్రమత్తులో వచ్చి ఒక్కసారిగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ గుద్దాడా లేకుంటే కనుక దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిద్రపోయి ఆ టిప్పర్ని గుద్దారని దానిపైన కూడా పోలీసులు అయితే కనుక విచారణ చేపడుతున్నారు. ఇప్పటికి మనం చూసుకోవచ్చు ఈ ఘటన అయితే కనుక 2 వెహికల్ ఒక్కసారిగా గుద్దుకోవడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అయితే ఒక్కసారిగా మంటలు రాకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎట్లా వెళ్ళాలి ఏంటన్న దిక్కుజోని పరిస్థితులు కూడా
దాదాపుగా ఆ బస్సులోనే దాదాపుగా 20 మంది ప్రయాణికులు కూడా అక్కడే పూర్తి స్థాయిలో కూడా మృతదేహాలు కనుక్కోలేనంట విధిగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాలిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మరో కొంతమంది అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే బస్సు అద్దాల పగలగొట్టుకు కొంతమంది బయటకు వచ్చిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరొక అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కావచ్చు, వాళ్ళు కూడా కొంతమంది బయటికి వాళ్ళందరినీ లాగి బయటికి రక్షించిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి మార్కాపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటన ఎలా జరిగింది దానిపైన కూడా పూర్వాపర పరిస్థితి ఉంది. కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టిప్పర్ ఒకసారి అతివేగంగా రావడంతో ఈ ఘటన జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ సుధీర్.